హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చుక్కకూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చుక్కకూరని ఎక్కువగా పప్పులోకి వేసి వండుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి. రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా, కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. చుక్కకూర పచ్చడిని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద సైజు చుక్కకూర కట్ట తీసుకున్నాను. మీరు చిన్నవైతే 2 కట్టలు తీసుకొని సరిపోతుంది. ఈ చుక్కకూర వెయిట్లో వచ్చేసి 160 గ్రామ్స్ ఉందండి. చుక్కకూరని ఇసుక అలాగే మట్టి లేకుండా క్లీన్గా కడిగి ఈ విధంగా రఫ్గా కట్ చేసి తీసుకోవాలి. చుక్కకూరల్ని ఓన్లీ ఆకులు మాత్రమే కాకుండా కాడల్ని కూడా కట్ చేసి తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ లైట్